జేఈఈ మెయిన్స్‌కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే అవైలబుల్‌గా ఉంది. మీకు లింక్ కావాలి అని అంటే కింద కమెంట్ చేయండి. నేను ప్రొవైడ్ చేస్తాను. అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అయితది. ఫస్ట్‌ది ఏంటిదంటే అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మీకు ఏ సిటీలో సెంటర్ పడింది ఏంది అనేది తెలుసుకోవచ్చు. సో, ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్, న్యూ రిజిస్ట్రేషన్ లాగిన్ అని ఉంది కదా! సో, ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ దగ్గర మీ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా! సో, దానిపైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయితది. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్‌లో మీకు సెంటర్ ఎక్కడ పడింది ఏంటి అంటే బేసిక్ ఇన్‌స్ట్రక్షన్స్ లైక్ ఏమేమి తీసుకెళ్ళాలి అనేటివి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, చాలా ఇన్‌స్ట్రక్షన్స్ గూడా ఉన్నాయి. సో, రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద క్యాండిడేట్స్ టు అపియర్ ఆన్ 21st, 22nd, 23rd అండ్ 24th జాన్యురీ అని ఉంది గదా! సో, దాని మీద క్లిక్ జేయండి. మీకు షిఫ్ట్స్ గూడా కనిపిస్తాయి ఇక్కడ. పేపర్ 1 బీఈఆర్ బీటెక్ మార్నింగ్ 9-12, ఆఫ్టర్‌నూన్ ఏమో 3-6 వరకి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 1 బీఈఆర్ బీటెక్ 28, 29 రోజున్న వాళ్ళకి టైమింగ్స్ సేమే ఉంటాయి. కాకపోతే షిఫ్ట్స్ అంటే లైక్ డేట్స్ మాత్రమే మారుతాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్నాక మీకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని చాలా జాగ్రత్తగా చదవండి. పాండమిక్ వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్ అట్లాంటివైతే అలో చేస్తున్నారు. బెస్ట్ పెన్ కూడా క్యారీ చేయండి. స్మార్ట్ వాచ్ అట్లాంటివైతే ఏం తీసుకెళ్ళకండి. అండ్ స్పెషల్లీ బాయ్స్ ఎవరైతే ఉంటారో మీరు షూస్ వేసుకొని వెళ్ళకండి. ఫార్మల్ చెప్పల్స్ ఏసుకొని వెళ్ళండి. మనం ఎంత ఫార్మల్‌గా ఎళ్తే అంత బెస్ట్. మాక్సిమము ఇట్లాంటి గ్యాడ్జెట్స్ గానీ అట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఏదైనా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేది. అసలు వాచెస్ పెట్టుకోకపోవడమే బెస్ట్. ఇంక జ్యువెల్లరీ అట్లాంటివి ఏవి ఉన్నా కూడా తీసేసేయండి. గర్ల్స్ గూడా చైన్స్, ఇయర్ రింగ్స్ అట్లాంటివన్నీ తీసేసేయండి. అండ్ డోంట్ గో విత్ షూస్. స్పెషల్లీ ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్. మీకు గూడా అక్కడ గైడ్‌లైన్స్‌లో మెన్షన్ చేస్తారు. చాలా చాలా కేర్‌ఫుల్‌గా రాయండి. అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. టెన్షన్ పడకుండా మీకొచ్చినయన్నీ ప్రాపర్‌గా రివిజన్ చేసుకుంటూ కూల్‌గా ఎగ్జామ్ రాసేసేయండి.